चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन। है ये सुहानी घड़ी मिलन की, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 16వ భాగం. ఈరోజు జనవరి 18, 1986లో స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త బాప్దాదా చెప్పిన అవ్యక్త మురళి యొక్క సారాంశాన్ని మనం వింటున్నాం. నిన్న మొదటి భాగం విన్నాము. నిన్నటి భాగంలో బాప్దాదా మనల్ని కొత్త వృక్షానికి పునాదులుగా, ఆది రత్నాలుగా, శ్రేష్ఠ ఫలస్వరూపులుగా వర్ణిస్తూ మురళిని నడిపించారు. క్రొత్త వృక్షానికి వేర్లు అని బాబా మనకి చెప్పారు. సత్యమైన స్వచ్ఛమైన హృదయమే నెంబర్ తీసుకోవడానికి ఆధారం అని బాబా చెప్పారు. ఇంకా వతనంలో పరస్పరం అడ్వాన్స్ పార్టీ వాళ్ళు చేసుకున్న ఆత్మిక సంభాషణ గురించి కూడా బాబా స్పష్టంగా తెలియచేశారు. అడ్వాన్స్ పార్టీలోని ఆత్మలు ఆత్మిక సంభాషణ చేసుకుంటూ వాళ్ళు నవ్వుతూ పిల్లలైన మనందరినీ ఒక ప్రశ్న అడిగారు. మా సహయోగులకి బేహద్దు సేవ యొక్క స్మృతి ఉంటుందా, లేక సేవా కేంద్రాల్లోనే బిజీ అయిపోతున్నారా, లేదా జోన్లోనే బిజీ అయిపోతున్నారా అని ముసిముసిగా నవ్వుతూ అడ్వాన్స్ పార్టీ ఆత్మలు ఆత్మిక సంభాషణ చేశారు. ఇది నిన్నటి భాగం. ఈరోజు రెండవ భాగంలో బాబా మనకు తెలియచేస్తున్నారు, ప్రకృతిని సైతం పరివర్తన చేసే కార్యం చాలా పెద్ద విశాల కార్యం. మరి అటువంటి కార్యానికి ఏ విధంగా నిమిత్తం అవ్వాలి, కొత్త సృష్టి స్థాపన విషయంలో తలెత్తే సమస్యలను, అంటే పాత ప్రపంచ పరివర్తన అయ్యేటప్పుడు సంభవించే అనేక రకాల పరిస్థితులను ఏ విధంగా పరిష్కరించాలి, వాటికి సహజ యుక్తి ఏమిటి అన్నది బాబా తెలియచేశారు. పాత ప్రపంచ పరివర్తనతో పాటు కొత్త ప్రపంచ స్థాపన కోసం గర్భమహల్ను తయారు చేసే విశాలమైన సేవ ఇప్పుడు చెయ్యండి అని బాబా ఈ మురళిలో మనకి తెలియచేశారు. అయితే లౌకికంగా కూడా చాలామంది ఏం చెప్పుకుంటారంటే, మా అంతిమ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, లాస్ట్లో మా జీవితం ఏమవుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా బాబా ఈ మురళిలో స్వయం యొక్క అంతిమం సుందరంగా అవ్వాలి అంటే ఏమి చెయ్యాలి అనేది చాలా స్పష్టంగా తెలియచేశారు. ఎందుకంటే గత ఎపిసోడ్స్లో మనం విన్నాం, అంతిమ పరీక్ష ఏంటి అంటే
నష్టోమోహ స్మృతి స్వరూపం. అదేవిధంగా స్వయం యొక్క అంతిమం సుందరంగా అవ్వాలి అంటే దానికి విధి విధానాలు ఏమిటి? బాబా అన్నారు, పిల్లలు ఇప్పుడు ఏదోలా నడిపించేస్తున్నారు స్వయాన్ని, కానీ అంతిమంలో చాలా పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. అలా పశ్చాత్తాప పడకుండా ఉండాలంటే ఇప్పుడు ఏమి చేయాలి? ఒకవైపు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు సేవ చాలా తీవ్రంగా చేస్తున్నారు. మరి పిల్లలైన మీరు మీ సేవ యొక్క గతిని, విధి విధానాలని ఏ విధంగా తీవ్రతరం చేసుకోవాలి అన్నది బాబా ఈ మురళిలో తెలియచేశారు. ఇంకా అడ్వాన్స్ పార్టీ వాళ్ళ జన్మ ఎలా జరుగుతుంది, వాళ్ళ యొక్క కార్యవ్యవహారాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అన్నది బాబా చాలా సహజంగా స్పష్టంగా మనందరికీ తెలియచేశారు. కాబట్టి ఈ రెండవ భాగంలో కూడా ఈ 1986 అవ్యక్తవాణిలో కూడా బాబా హైలైట్స్ ఏం చెప్పారంటే మనసా సేవ, నిర్భయ శక్తి మరియు అవ్యక్తవతనంలో అడ్వాన్స్ పార్టీల తాలూకా చర్చ, ఈ మూడింటిని ముఖ్యంగా ప్రస్తావిస్తూ మురళిని నడిపించారు. కాబట్టి మనసా శక్తిని, నిర్భయ శక్తిని ఏ విధంగా పెంచుకోవాలి, అడ్వాన్స్ పార్టీ ఆత్మల యొక్క ఆశలను ఏ విధంగా పూర్తి చేయాలి అన్నది మనము ఈ మురళిని వినడం ద్వారా పూర్తిగా గ్రహించగలుగుతాము. అంతేకాదు వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నారు కూడా, మీరు రోజువారీ సేవల్లోనే బిజీగా అయిపోతున్నారా, సేవా కేంద్రంలో కానీ జోన్లో కానీ, ఇంతకు మించి కూడా దీనితో పాటు ఇంకా చేయాల్సిన బేహద్దు సేవ ఉంది అని బాబా చెప్తున్నారు. కాబట్టి అందరం కూడా అవ్యక్త స్థితిలో స్థితులయ్యి కొత్త వృక్షానికి పునాదులము, కొత్త వృక్షానికి వేర్లము, కొత్త వృక్షం యొక్క ఫలస్వరూప పిల్లలము, బాబాకు అపురూపమైన ఆదిరత్నాలము అనే స్వమానంలో ఉంటూ అవ్యక్త బాప్దాద చెప్పిన మధుర మహావాక్యాల సారాంశాన్ని ఇప్పుడు విందాం. ముఖ్యంగా చూస్తే ఈ మురళి అంతా బాబా అవ్యక్తవతనంలో ఉంటూ అవ్యక్తవతనవాసిగానే ఉంటూ చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి మనం కూడా ఎక్కడున్నాం? అవ్యక్తవతనంలో ఉన్నాం. ఇలా మనసుని సెట్ చేసుకుని ఈ మురళిని విందాము. బాబా అంటున్నారు, ఇప్పుడు ప్రకృతి అంతటినీ పరివర్తన చేసే కార్యం ఉంది. మన యొక్క సేవ ఏమి ఉంది? ప్రకృతిని, పంచతత్వాలని కూడా పరివర్తన చేసే కార్యం ఉంది. ఎందుకంటే తమోగుణి సంస్కారాలు గల ఆత్మలు ఏదో విధితో వినాశనం అయిపోతారు. కానీ అకాల మృత్యువులు, అకస్మాత్తు మృత్యువులు, సామూహిక మృత్యువులు ఇవన్నీ జరిగే తీరుతాయి. ఎవరైతే తమో సంస్కారాలు ఉంటాయో, తమో గుణ సంస్కారాలు, వాళ్ళు ఏదో విధితో వాళ్ళకి ముక్తి అనేది లభిస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, వినాశనం అయిపోతుంది. కానీ ఎలా వెళ్తారు? అకాల మృత్యువులు, అకస్మాత్తు మృత్యువులు, సామూహిక మృత్యువులు. బాబా చెప్తున్నారు, అప్పుడు ఆ ఆత్మల యొక్క తరంగాలు ఎంతో తమో గుణిగా ఉంటాయి. దాన్ని వర్ణించలేము. కనుక ఆ తమోగుణి తరంగాలను మీరు పరివర్తన చేయాలి. ఎవరైతే అంతిమ సమయంలో అకాల మృత్యువులు, అకస్మాత్తు మృత్యువులు, సామూహిక మృత్యువులు, ఇప్పుడు ప్రస్తుత వర్తమాన సమయంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. పరివర్తన తీవ్రమైంది, పరివర్తన కార్యం తీవ్రతరంతో నడుస్తుంది. కాబట్టి అటువంటి సమయంలో శరీరాల్ని వదులుతున్న ఆత్మల యొక్క తమోగుణి తరంగాలు చాలా దుఃఖాన్ని ఇస్తాయి. కనుక వాటిని పరివర్తన చేసుకోవాలని బాబా చెప్తున్నారు. అంతేకాదు,
స్వయం మన గురించి కూడా చెప్తున్నారు బాబా. అటువంటి సమయంలో మిమ్మల్ని మీరు ఆ రక్తపు నదుల వాయుమండలం యొక్క తరంగాల నుండి రక్షణగా ఉంచుకోవాలి. జతలో ఆ ఆత్మలకి కూడా సహయోగం ఇవ్వాలి అని బాబా అంటున్నారు. సారం ఏమిటంటే, వాళ్ళకి జ్ఞానం లేకపోవడం వలన, చాలా తమోగుణిగా ఉండడం వలన వాళ్ళ యొక్క దుఃఖం చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి టైంలో వచ్చే తరంగాలు ఈ సృష్టిలో కూడా చాలా దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. రక్తపు నదుల యొక్క వాయుమండల తరంగాలు కూడా చాలా దుఃఖాన్ని ఇస్తాయి. మరి అటువంటి సమయంలో ఏం చేయాలి? ముందు స్వయాన్ని రక్షణగా ఉంచుకోవాలి. బాబా సేవ చేయమన్నారు కదా అని మనం సేవకి ఉపక్రమించే ముందు స్వయానికి సేవ చేసుకోవాలి. బాబా చెప్పినట్లుగా ఆ స్థితి స్వయంలో ముందు సెట్ చేసుకోవాలి. మరి మనం ప్రకాశ్మణి దాదీజీ శరీరం వదిలిన తర్వాత భోగ్ సందేశంలో వినడం జరిగింది. వతనంలో దాదీజీకి సన్మానం చేసేటప్పుడు బాప్దాదా, మమ్మ మరియు ఇతర అడ్వాన్స్ పార్టీ ఆత్మలందరూతో పాటుగా ప్రకృతి తత్వాలు కూడా వచ్చాయంట. ప్రకృతి తత్వాలు కూడా దేవతలు, అడ్వాన్స్ పార్టీ, మమ్మ, బ్రహ్మబాబా వీళ్ళందరూ కలిసి దాదీజీకి ఆత్మిక సన్మానం చేశారు అని మనం భోగ్ సందేశంలో విన్నాం. అప్పుడు మధుబన్లో క్లాస్లో చెప్పారు. ఏమిటి అంటే, ప్రకాశ్మణి దాదీజీ గారు ఎప్పుడు యోగం చేసినా పంచతత్వాలకి కూడా సాకాష్ ఇచ్చేవారంట. ప్రకృతికి కూడా యోగదానం చేసేవారంట. అందుకనే ప్రకృతి రిటర్న్గా దాదీజీకి కూడా ఎంతో ప్రేమతో, ఆత్మీయతతో వతనంలో ఆ విధంగా సన్మానం చేసినట్లు దృశ్యం చూపించారు బాబా. దీని యొక్క అర్థం ఏంటి అంటే, మనం ఇప్పటి నుండే కూడా స్వయానికి రక్షణ కోసము, అలాగే సృష్టి రక్షణ కోసము మన యోగ శక్తిని పెంచుకోవాలి. స్వయానికి స్వయం సాకాశించుకోవాలి. అలాగే ప్రకృతి తత్వాలకి, పంచతత్వాలకి సాకాశ్ ఇచ్చే సేవ చేయాలి. బాబా అంటున్నారు, ఇది చాలా విశాల కార్యం. ఏది విశాల కార్యం? అంతిమ సమయంలో తమోగుణి ఆత్మల నుండి స్వయాన్ని రక్షించుకుంటూ వాళ్ళకి కూడా ఆత్మిక సహయోగం ఇవ్వాలి. ఇది చాలా విశాల కార్యం. మరి ఈ విశాల కార్యానికి తయారవుతున్నారా? బాబా మనల్ని అడుగుతున్నారు, ఈ విశాల కార్యానికి తయారవుతున్నారా? లేక ఎవరో వస్తున్నారు, వారికి జ్ఞానం చెప్తున్నాము, తింటున్నాము, దీనిలోనే సమయం వెళ్ళిపోవటం లేదు కదా అని బాబా అడుగుతున్నారు. కోర్సు చెప్పటము, జ్ఞానం చెప్పటము, జిజ్ఞాసులు వస్తున్నారు, వచ్చిన వాళ్ళకి చెప్తున్నాము, ఇంతటితోనే హద్దులోనే ఉంటున్నారా అని బాబా అడుగుతున్నారు. బ్రాహ్మణ జీవితం అంటే కేవలం మురళి చదువుకోవటం, బ్రహ్మభోజనం చేయటము, నిద్రించడము ఇదే కాదు కదా. బాబా అడుగుతున్నారు, ఇందులోనే సమయం పోగొట్టుకుంటున్నారా ఏంటి? ఈరోజు బాప్దాదా ఎవరైతే బేహద్దు కార్యం చేయడానికి నిమిత్తం అవుతున్నారో వారి యొక్క సందేశాన్ని కూడా మీకు చెప్తున్నారు. బాబా అవ్యక్తమైనదే సేవను విశాలంగా చేయడం కోసం. సేవ యొక్క రూపురేఖలే మారిపోయాయి బాప్దాదా బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత. కాబట్టి బాబా అంటున్నారు, అటువంటి బేహద్దు కార్యం తమోగుణి ఆత్మల యొక్క సంస్కారాల ఆ ప్రభావాన్ని తగ్గించే యొక్క కార్యము, వాళ్ళని ముక్తినిచ్చే కార్యము చెయ్యాలి అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, ఆదిలో నిమిత్తమయ్యారు కనుక అంతిమంలో కూడా పరివర్తన యొక్క బేహద్దు కార్యానికి తప్పకుండా నిమిత్తులవ్వాలి. అయితే బాబా ఒక సామెత చెప్తున్నారు.
ఏంటి అంటే, అంతిమంలో ఎవరు చేశారో వారన్నీ చేసినట్లే అనే సామాన్య సామెత ఒకటి ఉంది కదా. అందువలన మీరు ఇప్పుడు ఈ అంతిమంలో ఈ విశాలమైన కార్యానికి నిమిత్తులవ్వాలి అంటున్నారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఏ సేవ చేయాలి అంటే గర్భమహాలు తయారు చేయండి అంటున్నారు బాబా. కొత్త సృష్టి స్థాపనకు కొత్త సృష్టి అనేది స్థాపన ఎలా అవుతుంది? గర్భమహల్ ద్వారానే జరుగుతుంది కదా. కాబట్టి గర్భమహల్ తయారు చేయండి. మనం సాకార మురళిలో వింటూ ఉంటాం, కలియుగంలోనూ గర్భజైలు ఉంటుంది, సత్యుగంలో గర్భమహల్ ఉంటుంది. ప్రస్తుత వర్తమాన సమయం చూసినట్లయితే కలియుగము సంగమయుగము యొక్క సంగమయుగం పూర్తయిపోయింది. సంగమయుగము సత్యుగం యొక్క సంగమం నడుస్తుంది. ఇప్పుడు ఏ పాత్రలోకి టర్న్ అయ్యింది సృష్టి? సంగమయుగము సత్యుగము టర్న్. కాబట్టి ఈ టర్న్లో బాబా పిల్లలైన మనందరికీ డైరెక్షన్ ఇస్తున్నారు, గర్భమహల్ తయారు చేయండి. బాబా గర్భమహల్ ఎలా తయారు చేయాలి? బాబా అంటున్నారు, యోగ బలం ద్వారా, యోగ శక్తి ద్వారా. బాబా అంటున్నారు గర్భమహల్ అనేది, కొత్త రచన అనేది యోగ బలం ద్వారా ప్రారంభమవుతుంది. మరి యోగ బలం కావాలంటే ఏం చేయాలి బాబా? మనం అడుగుతాం కదా, గర్భమహల్ తయారు చేయడం కోసం యోగ బలం కావాలి అన్నారు బాబా. మరి యోగ బలం ఎలా వస్తుంది బాబా? బాబా చెప్తున్నారు, యోగ బలం కొరకు మనసా శక్తి అవసరము. ఏ శక్తి అవసరము? బాబా ఏం చెప్తున్నారు? మనసా శక్తి. బాబా అంటున్నారు గర్భమహల్ కోసమే కాదు, మీ రక్షణకి కూడా మనసా శక్తియే సాధనమవుతుంది. అంతిమంలో వైర్లెస్ సెట్ అనేది ఉంటుంది అంటారు కదా బాబా. బాబా తన పిల్లల్ని ఎప్పుడూ రక్షించాలనే చూస్తారు. కానీ పిల్లలు ఆ వైర్లెస్ సెట్ యొక్క స్విచ్లు సరిగ్గా ఆన్ చేసుకుని ఉంటేనే కదా ఆ టైంలో సిగ్నల్ అందేది. ఆ వైర్లెస్ సెట్ యొక్క స్విచ్చే మనసా శక్తి. బాబా అంటున్నారు మీ రక్షణకి కూడా మనసా శక్తియే సాధనమవుతుంది. ఈ మనసా శక్తి ద్వారానే స్వయం యొక్క అంతిమం సుందరంగా అవుతుంది అంటున్నారు బాబా. మన యొక్క అంతిమ స్థితి ఎలా తయారవుతుంది? సుందరంగా. మామూలుగా చెప్తారు ఏంటంటే, సాధారణంగానే చెప్తారు, మరణించే సమయంలో స్థితి ఎలా ఉంటుందో ఆ స్థితి ఆధారంగానే తదుపరి జన్మ ఉంటుంది అని. మరి మన అంతిమ స్థితి సుందరంగా ఉండాలంటే ఏమి అవసరం? బాబా చెప్తున్నారు మనసా శక్తి. లేకపోతే సాకార సహయోగాలన్నీ సమయానికి కూడా ప్రాప్తించవు. మనసా శక్తి లేకపోతే బాబా ఇచ్చేటటువంటి సాకార సహయోగాలు కూడా లభించవు. బాబా అంటున్నారు మనసా శక్తి ద్వారా మీ రక్షణ జరుగుతుంది. బాబా ఏం చెప్పారు? గర్భమహల్ అన్నారు. గర్భమహల్ అవ్వాలి అంటే యోగ బలం కావాలి అన్నారు. యోగ బలం అంటే ఏంటి బాబా అంటే మనసా శక్తి అంటున్నారు. మరి బాబా మనసా శక్తి అంటే ఏంటి? బాబా చెప్తున్నారు మనసా శక్తి అంటే శ్రేష్ఠ సంకల్పాల శక్తి. ఏంటి బాబా చెప్తున్నారు? శ్రేష్ఠ సంకల్పాల శక్తి. బాబా అంటున్నారు ఈ మనసా శక్తి మరియు ఒక్కరితోనే లైన్ స్పష్టంగా లేకపోతే మీ బలహీనతలు పశ్చాత్తాప రూపంలో భూతాల వలె అనుభవం అవుతాయి అంటున్నారు బాబా. మామూలుగా ఒక అద్దంలో చిన్న మచ్చ ఉన్నా కూడా అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటారు కదా. ఆ విధంగా మనలో శ్రేష్ఠ సంకల్పాల శక్తి లేకపోయినా ఒక్క బాబాతోనే మన బుద్ధి లైను క్లియర్గా స్పష్టంగా లేకపోయినా మన బలహీనతలే యమదూతలుగా
భూతాల రూపంలో వస్తాయంట మన ముందుకి. బాబా అంటున్నారు, బలహీనతలు స్మృతి రావడం వలన భయం ఒక భూతం వలె అనుభవం అవుతుంది. ఇప్పుడైతే స్వయాన్ని ఎలాగో ఒకలా నడిపించేస్తున్నారు, కానీ అంతిమ సమయంలో భయం అనుభవం అవుతుంది. ఇప్పుడైతే మనం మేకప్ చేసేస్తున్నాం, ఏదో విధంగా స్వయం యొక్క బలహీనతల్ని దాచుకునో లేకపోతే మేనేజ్ చేసో ఏదో విధంగా నడిపించేస్తున్నాం. కానీ అంతిమ సమయం మెయిన్ ఎగ్జామ్స్లో అలా కుదరదు కదా. బాబా చెప్తున్నారు, స్వయాన్ని ఇప్పుడు నడిపించేస్తున్నారు కానీ అంతిమంలో భయం వస్తుంది. అందువలన ఇప్పటి నుండే బేహద్దు సేవ కొరకు, బేహద్దు సేవ అంటే బాబా చెప్పారు కదా మామూలుగా కూడా, పాత ప్రపంచ పరివర్తన అవ్వడంలో తమోగుణి ఆత్మల యొక్క తరంగాల నుండి మీకు రక్షణ కల్పించుకుంటూ వాళ్ళకి కూడా సహయోగం ఇవ్వండి అని. కాబట్టి ఆ బేహద్దు సేవ కొరకు, స్వరక్షణ కొరకు మనసా శక్తి మరియు నిర్భయత శక్తిని జమ చేసుకోండి అంటున్నారు బాబా. మనసా శక్తి కొరకు శ్రేష్ఠ సంకల్పాల శక్తి అవసరమని బాబా చెప్పారు. మరి నిర్భయతా శక్తి, భయం లేకుండా ఉండాలి అంటే ఒక్కరితోనే బుద్ధి లైను స్పష్టంగా ఉంచుకోవాలి. బుద్ధి నేత్రంతో బాబానే చూస్తూ ఉండాలి. వ్యర్థ విషయాలను, వ్యర్థ సమాచారాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా పురుషార్థం చేయకుండానే వ్యర్థ సమాచారం అంతా బుద్ధిలో నిండిపోయే టెక్నాలజీ నడుస్తున్న రోజులు ఇవి. కాబట్టి బుద్ధిలో ఒక్క బాబానే స్పష్టంగా, బాబా జ్ఞానాన్ని స్పష్టంగా ఉంచుకుంటూ శ్రేష్ఠ సంకల్పాలను తయారు చేసుకోవడం ద్వారా మనం బాబా యొక్క విశాల కార్యాన్ని చేయటం కోసం నిమిత్తం అవుతాం. బాబా అంటున్నారు, మనసా శక్తి, నిర్భయతా శక్తి ఉన్నప్పుడు మీ అంతిమ స్థితి సుందరంగా ఉంటుంది. ఎవరో బాధపడక్కర్లేదు. ఆ టైంలో స్వయం యొక్క బలహీనతలే యమదూత రూపంలో తింటూ ఉంటాయి అన్నమాట. బాబా చెప్తున్నారు, బేహద్దు కార్యంలో సహయోగిగా అయితే బేహద్దు విశ్వరాజ్యాధికారిగా అవుతారు. కేవలం హద్దు సేవలే కాదు, హద్దులోకే ఉండిపోవటం కాదు, బేహద్దులోకి రండి, మనసా సేవలోకి రండి, యోగ బలం పెంచుకోండి, కొత్త ప్రపంచ స్థాపనకి అవసరమైన సేవ చేయండి అని బాబా అడుగుతున్నారు. మరి కొత్త ప్రపంచ స్థాపన జరగాలి అంటే పాత ప్రపంచం పరివర్తన అవ్వాలి. పాత ప్రపంచం పరివర్తన అవ్వాలంటే తప్పించలేని అకాల మృత్యువులు, అకస్మాత్తు మృత్యువులు, సామూహిక మృత్యువులు జరుగుతాయి. అటువంటి సమయంలో సృష్టిలోని వాయుమండలాన్ని క్లియర్ చేసి శ్రేష్ఠ సంకల్పాల తరంగాల ద్వారా శుద్ధి చేసే సేవ మనమందరం చేయాలి అని బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. బాబా ఇప్పుడు ఈ మురళి చెప్తూ అడ్వాన్స్ పార్టీ వాళ్ళ వైపు తీసుకెళ్తున్నారు మనల్ని. ఈరోజు వతనంలో అడ్వాన్స్ పార్టీ వాళ్ళ ఆత్మిక చర్చ జరిగింది అని బాబా చెప్పారు కదా నిన్న. దాన్ని తదుపరి సమాచారం బాబా ఇప్పుడు మనకు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే బాబా, మీ తోడుగా ఉండేవారు ఇప్పుడు మీ సహయోగం కోసం ఎదురు చూస్తున్నారు. మీ తోడుగా ఉండేవారు మీ సహయోగం కోసం ఎదురు చూస్తున్నారు. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కూడా మన గురించి, మన యొక్క సహయోగం గురించి కాచుక్కుని కూర్చున్నారంట. బాబా అంటున్నారు, కార్యాలు వేరువేరుగా ఉన్నప్పటికీ పరివర్తనకి మాత్రం ఇద్దరు నిమిత్తులే. సంగమయుగి బ్రాహ్మణులైన మనం, అడ్వాన్స్ పార్టీలో ఉన్న పవిత్రాత్మలైన వాళ్ళు ఇద్దరు కూడా కార్యానికి నిమిత్తులే అని బాబా అంటున్నారు. వారైతే తమ ఫలితాన్ని వినిపించేశారు. వాళ్ళు చేయాల్సింది, చేస్తున్నది మొత్తం అంతా కూడా వాళ్ళు ఎలర్ట్గానే బాబా సేవ చేస్తున్నారు. పరివర్తన కార్యంలో, కొత్త ప్రపంచ స్థాపనలో వాళ్ళ యొక్క సేవ చాలా తీవ్రంగా నడుస్తుంది. కానీ మేము నడిచినంత మీరు నడవట్లేదు అని ఆత్మిక సంభాషణ చేస్తూ చెప్పారన్నమాట. ఏదైనా ఒక టీంలో
ఇద్దరు ముగ్గురు మెంబర్స్ సరిగ్గా యాక్టివ్గా లేకపోతే ఏమంటారు, మీ వల్లనే లేట్ అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి అంటారు కదా. అలా అడ్వాన్స్ పార్టీ ఆత్మలు మీరు కూడా రెడీ అవ్వండి, త్వరగా తీవ్రతరం చేయండి బేహద్దు సేవ అని మనల్ని అడుగుతున్నారు. బాబా అంటున్నారు, అడ్వాన్స్ పార్టీ ఆత్మలు కొంతమంది శ్రేష్ఠ ఆత్మలను ఆహ్వానించడానికి తయారుగా ఉన్నారు. కొంతమంది తయారు చేయడంలో నిమగ్నమై కూడా ఉన్నారు. అడ్వాన్స్ పార్టీ వాళ్ళ యొక్క కార్య వ్యవహారాలు, వారి యొక్క సేవా విధానం గురించి బాబా ఇప్పుడు మనందరికీ తెలియచేస్తున్నారు. మనం ఏమనుకుంటామంటే బాబా చెప్పలేదేమో అనుకుంటాం. జ్ఞానం చాలా స్పష్టంగా ప్రతీదీ సూక్ష్మంగా తేలికగా చేసి బాబా మనందరికీ అన్ని విషయాలని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం రావడానికి ఆస్కారమే లేకుండా బాబా ఆ విధంగా తెలియచేశారు. బాబా అంటున్నారు, వారి సేవా సాధనం ఏంటంటే మిత్రత మరియు సమీప సంబంధం. స్నేహంగా ఉంటారు మరియు సమీప సంబంధంలోకి తీసుకొస్తారు. అంటే అడ్వాన్స్ పార్టీగా కొత్త ప్రపంచ స్థాపనకు ఈ సృష్టిలో జన్మ తీసుకున్న ఆత్మలు ఎలా ఉంటారంటే అందరూ కలిసి జ్ఞాన చర్చలు అయితే చెయ్యరు, కానీ జ్ఞాని ఆత్మ సంస్కారం ఉన్న కారణంగా ఒకరికొకరు శ్రేష్ఠ సంస్కారాలు, శ్రేష్ఠ తరంగాలు, సదా పవిత్రత, సంతోషవంతమైన ముఖం ద్వారా ఒకరికొకరు ప్రేరణ ఇచ్చుకునే కార్యం చేస్తున్నారు. అడ్వాన్స్ పార్టీ వాళ్ళకి వతనం నుండి కిందకు వచ్చేసినప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు కదా. వతనంలో బాప్దాదా వాళ్ళని పైకి పిలిచినప్పుడు మాత్రం నేను పలానా దాదిని, పలానా దీదిని, పలానా పెద్దనని అని వాళ్ళకి కాన్షియస్ ఉంటుంది, కానీ స్మృతి ఉంటుంది, కానీ తిరిగి వాళ్ళకు లౌకిక ప్రపంచంలోకి సృష్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదీ గుర్తుండదు. కానీ పరస్పరం ఆత్మీయ స్నేహ సంబంధాలతో ఉంటారంట. బాబా అంటున్నారు, వేరు కుటుంబాల్లో ఉన్నా కానీ ఏదొక సంబంధం, స్నేహం ఆధారంగా పరస్పర సంప్రదింపుల్లోకి వచ్చినప్పుడు ఆత్మజ్ఞాన స్వరూపంగా ఉన్న కారణంగా వీరు మనవారే, మనకి దగ్గర వారే అని అనుభవం అవుతుందంట. మనమైతే ఇప్పుడు బాబా పిల్లలం కాబట్టి బ్యాడ్జ్ చూడగానే ఓం శాంతి అని, ఎవరు ఎక్కడి నుండి ప్రయాణాలు చేస్తున్నా, ట్రైన్లో కనిపించినా, బస్సులో కనిపించినా వైట్ బ్యాడ్జీ చూడగానే, వైట్ డ్రెస్ బాబా బ్యాడ్జీ చూడగానే ఓం శాంతి, ఎక్కడ మీరు, ఏంటి, ఎన్నాళ్ళు జ్ఞానాలు ఉన్నారు, ఇలా అడుగుతుంటాం కదా. అలాగే అడ్వాన్స్ పార్టీ ఆత్మలు, ఈ సృష్టిలో జన్మ తీసుకున్న ఆత్మలు ఎక్కడెక్కడన్నా ఎదురెదురుగా వచ్చినప్పుడు వాళ్ళకి ఆత్మిక భావం వచ్చి, ఎందుకంటే పూర్వజన్మలో ఉన్న జ్ఞాన సంస్కారం కారణంగా, పవిత్రత కారణంగా ముఖము, సంతోషవంతమైన ముఖం ద్వారా ఈ పరివర్తన కార్యం కోసం శ్రేష్ఠ ప్రేరణలు ఇచ్చుకుంటూ ఉంటారంట. బాబా చెప్తున్నారు, వీరు మనవారే అనే భావన ఆధారంగా ఒకరికొకరు గ్రహిస్తారు. మనకు అనిపిస్తుంది కదా, బాబా అంటారు కదా, ఎవరైతే దైవీ రాజ్యంలోకి వచ్చేవారు ఉంటారో వాళ్ళే మన కోర్సు వింటారు అని. ఆ విధంగా వాళ్ళు కూడా వీళ్ళు మన వాళ్ళే అని గ్రహిస్తారంట. బాప్దాదా చెప్తున్నారు, ఇప్పుడు సమయం చాలా సమీపంగా వచ్చేస్తుంది, సమయం దగ్గర పడుతుంది. పరివర్తనకి సమయానికి కదా, మరి మనం పురుషార్థం చేసుకునే సమయం కూడా దగ్గర పడిపోతుంది కదా. అందువలన అడ్వాన్స్ పార్టీ వారి కార్యం చాలా వేగంగా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చర్చ ఈరోజు ఆత్మిక సంభాషణ అనేది అవ్యక్త వతనంలో జరిగింది అని బాబా తెలియచేశారు. ఇంకా చాలా పెద్ద చర్చ జరిగింది అవ్యక్త వతనంలో. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు, మమ్మ, బాప్దాదా, దీది, విశ్వకిషోర్ దాదా, వీళ్ళు పరస్పరంలో ఏమేమి మాట్లాడుకున్నారు, వీళ్ళ యొక్క జ్ఞాన చర్చ ఏ విధంగా ఉంది అన్నది రేపటి భాగంలో మనందరం తెలుసుకుందాం. కాబట్టి ఈరోజుటి భాగంలో బాప్దాదా చెప్పిన మురళి యొక్క సారాంశం ఏంటి అంటే, కొత్త ప్రపంచ స్థాపనకి యోగ బలం, అంటే గర్భమహాల్ తయారు చేయాలి అంటే యోగ బలం అవసరం. యోగ బలం కావాలి అంటే మనసాశక్తి అవసరం. మనసాశక్తి అంటే ఏంటి అని బాబా చెప్పారు, శ్రేష్ఠ సంకల్పాల శక్తి అని బాబా చెప్పారు. మనం ఈ శ్రేష్ఠ సంకల్పాల శక్తిని జమ చేసుకుంటూ బుద్ధిని ఒక్క బాబాతోనే
కనెక్ట్ అయ్యి ఉంచుకున్నామంటే మనకి మనసాశక్తి వస్తుంది, నిర్భయత శక్తి కూడా వస్తుంది. తదుపరి భాగం రేపటి రోజున విందాము. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా. ఓం శాంతి.